కూడా చాలా ఎంజాయ్గా అంటే మైండ్కి ఎలా ఉంటుందంటే కొడితే ఒకసారి షాకింగ్లా ఉంటుంది అనమాట. ప్రతి సీన్ కూడా అంత డెప్త్ ఉంటుంది, అంత షాకింగ్లా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ అవన్నీ కూడా. ఇకపోతే ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా వాళ్ళు నిజంగా ఏదో వచ్చి యాక్ట్ చేసామన్నగా చేయలేదు. అద్భుతంగా అంటే వాళ్ళ ప్రాణం పెట్టారు. ఒక్కొక్కరు కూడా వాళ్ళ ప్రాణం పెట్టి చేశారు. ఎలాగంటే ఆ పాత్రలో లీనమైపోయి ప్రతి పాత్ర వాళ్ళు ఇంజెక్ట్ చేసుకుని ఒక డ్రగ్స్ లాగా చేశారనమాట. వాళ్ళు చెప్పాలంటే ప్రతి యాక్టర్ కూడా ఇందులో చేసిన 16 మంది ఉన్నారు. 16 మంది కూడా అందరూ రిలేషన్స్ మొత్తం. ఎక్కడ అవుట్ సైడ్ క్యారెక్టర్ ఎక్కడ ఉండదు. ప్రతి పాత్ర కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్లో ఉంటారు. అందరూ కూడా ఒకరికొక రిలేషన్ అనమాట. సో అన్ని పాత్రల్ని స్క్రీన్ ప్లేలో తీసుకురావడం అనేది చాలా నాకు చాలా టఫ్ జాబ్ అది. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా నేను నిజంగా వాళ్ళు నాతో చేయడం కాదు, నేను వాళ్ళతో చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు పోటీ పడి చేశారు. ఏదో వచ్చి చేసామని కాకుండా ఆ పాత్రలోకి లీనమైపోయి అర్థం చేసుకొని ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సభాముఖంగా. ఎందుకంటే అందరూ వచ్చారు కాబట్టి, ఒక అమ్మాయి రాలేదు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా నిజంగా నా హృదయపూర్వకంగా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు నాకైతే మాత్రం ఫస్ట్ టైం జరగదు. నేను ఫస్ట్ సినిమా చేశాను, తర్వాత కమలతనాపురం సినిమా చేశాను, 1940 కమలతనాపురం, లజ్జా సినిమా చేశాను, తర్వాత డిగ్రీ కాలేజ్ చేశాను. ఆ తర్వాత నాకు బాగా దొరికిన యాక్టర్స్ వీళ్ళే అనమాట. వీళ్ళంతా ఆనిముచ్చారు. నిజంగా చెప్పాలంటే నాకు ఎక్కడో మొత్తం అందరినీ కూడా ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా మీరు చూస్తే సినిమా చూస్తే మేము ఆల్రెడీ షో చేసిన రోజు ఒక 200 మెంబర్స్ చూసారు ఇదే థియేటర్లో. ఒక 175 మెంబర్స్ అందరూ కూడా అసలు కుర్చీలో లేచి ఎడ్జ్లో చూశారనమాట. కుర్చీకి అలాగా ఆనుకొని అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేలాగా చూశారనమాట. అంత లీనమైపోయి చేస్తేనే అవతల ఆడియన్స్ కూడా వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు అనమాట, ప్రతి క్యారెక్టర్ కూడా. సో అంత అద్భుతంగా చేసినందుకు నిజంగా మీ అందరికీ కూడా థ్యాంక్స్, ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికి కూడా. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అనమాట వీళ్ళందరూ చేసింది కూడా. ఎందుకంటే టీజర్ చూడగానే మీకు తెలిసిపోతుంటుంది. టైం ఎక్కువ లేదు కాబట్టి, ఎందుకంటే అందరి పేర్లు చెప్పి ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను కాబట్టి అతని పేరు ఆ రోజు రాలేదు. మన నరేష్ ఈరోజు వచ్చారు, అందులో ఎస్ఐ క్యారెక్టర్ చేశాడు. సో నేను నెక్స్ట్ ట్రైలర్ రోజు మాట్లాడతాను. ఇది టీజర్ వరకే, ట్రైలర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత సినిమాకి వెళ్తే మీరు షాక్ అయిపోయి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ గుర్తు పెట్టుకొని వీళ్ళందరూ నిరాశ పొందుతారు అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట వీళ్ళ పెర్ఫార్మెన్స్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా, ఎందుకంటే ఒక అభిరుచి గల ప్రొడ్యూసర్స్ వీళ్ళిద్దరు కూడా 24 క్రాఫ్ట్స్ గురించి అవగాహన ఉన్న వ్యక్తులు. వాళ్ళు ఒక మంచి సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చారు, మంచి సినిమా తీశారు. అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. సో ఇందులో 2 వెర్షన్ ఉన్నాయి. ఓటీటీ వెర్షన్ ఒకటి ఉంది, థియేటర్ వెర్షన్ ఒకటి ఉంది అనమాట. మీరు చూసింది ఓటీటీ వెర్షన్ చూశారు, సో థియేటర్ వెర్షన్ కూడా ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పరిగి శ్రవంతి మల్లిక్ గారికి, దైవ నరేష్ గౌడ్ గారికి. ఇంకా మంచి సినిమా తీయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మంచి అభిరుచి గల నిర్మాతున్నారు, ప్లస్ వాళ్ళు ఒక మంచి నటులు ఉన్నారు. వీళ్ళిద్దరు చేసింది మామూలు క్యారెక్టర్స్ కాదు, అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు. వాళ్ళకి నిజంగా నెక్స్ట్ వేరే మూవీస్ లో కూడా చాలా అవకాశం వస్తాయి అన్నమాట వాళ్ళకి డెఫినెట్ గా ఈ సినిమా తర్వాత. అందరికి కూడా, ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి కూడా, ఇందులో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఒక పేరు, దీంతో పాటు వాళ్ళకి లైఫ్ చాలా ఉందన్నమాట. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ చేయగల యాక్టర్స్. నాకు అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరసింహానంది గారు. అండ్ మీరు షాక్లు అన్నారు, టీజర్ లోనే మాకు షాక్లు ఉన్నాయి, ఇంకా ట్రైలర్ లోను సినిమాలోను ఎన్ని షాక్లు ఉంటాయి అనేది మేము వెయిట్ చేస్తాం. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ముందుగా నెక్స్ట్ ప్రొడ్యూసర్ దైవ నరేష్ గౌడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా నాకు సరిగా మాట్లాడడానికి రాదు, ఏమన్నా ఉంటే నన్ను ముందే క్షమించండి.